గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా రచయితలు చాలామంది అవార్డులు వెనక్కిస్తున్నారు. మత అసహనం పెరిగిపోయిందంటూ విపక్షాలు రాష్ట్రపతి భవన్కు ర్యాలీ చేస్తున్నాయి. వీటన్నిటిని అధికార పక్షం అంతే గట్టిగా కౌంటర్ చేస్తున్నది. ఆహార విషయంలో ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం ఉన్నది వాళ్ళు తింటారు. దీంట్లో అభ్యంతరం ఎందుకు? ఒకరి హక్కుకు భంగం కలిగించడం ఎందుకు? రెండు వైపులా జరుగుతున్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. నిజంగానే అవార్డులు ఎందుకు వెనక్కిస్తున్నారు, ఇవ్వడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎంటైర్గానే ఈ ఎపిసోడ్ను ఎట్లా అర్థం చేసుకోవాలి, మనం దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు జన విజ్ఞాన వేదిక నాయకులు రమేష్ గారు, పత్రికా రచయిత హెబ్బార్ నాగేశ్వర్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు గారు ఉన్నారు. ముగ్గురికి నమస్కారం అండి. ముందుగా నాగేశ్వర్ గారు, అవార్డులు చాలామంది, మీరు కూడా రచయిత కాబట్టి చాలామంది అవార్డులు మన దేశంలో జరిగిన కలబురిగి హత్య కానీ, దబోల్కర్ దాని కానీ, లేకపోతే కులకర్ణికి రంగు పూయడం కానీ, బీఫ్ తిన్నారని చెప్పి ఒకరిపైన దాడి హత్య చేయడం, ఇవి అన్నిటిని ఆధారంగా చేసుకొని ఈ దేశంలో మత అసహనం పెరిగిపోయింది అని కొందరు అవార్డులు వెనక్కిస్తున్నారు, కొందరు రాష్ట్రపతికి విజ్ఞాపనలు ఇస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎవరినైనా హత్య చేసినప్పుడు వెంటనే చేయాల్సింది ఏంటంటే నేరస్తుని పట్టుకొని కోర్టులో హాజరుపరిచి వాడి మీద కేసు పెట్టి వాడు నేరస్తులను రుజువైతే వాడిని శిక్షించాలి. ఆ శిక్షించే ప్రక్రియను పోలీసులు, ప్రభుత్వాలు చేయాలి. అవి చేయనప్పుడు మాత్రమే ప్రభుత్వం పట్ల కానీ, పోలీసుల పట్ల కానీ, న్యాయ వ్యవస్థ పట్ల కానీ, మొత్తం రాజ్యాంగ వ్యవస్థ పట్ల కానీ నిరసన వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. అది న్యాయం అవుతుంది. కానీ హత్యలు దేశంలో జరుగుతున్నాయి. జరిగిన హత్యలన్నింటినీ మనం అదొక్కటే జరిగింది అంటే ఎట్లా? ఆ హత్యలను ఖండిస్తున్నాము, ఆ హత్యలను మనం అందరం నిరసిస్తున్నాము, ఆ నేరస్తుల్ని శిక్షించాలని కోరుకుంటున్నాము. అయితే ఇక్కడ సమస్య అది కాదు. అవార్డులు వెనక్కి ఇవ్వడానికి వస్తున్న సమస్య ఏంటంటే, అసలు సమస్యను పక్కన పెట్టేసి గోరక్షణ ఏదైతే ఉందో ఆ గోరక్షణ అనేది ఈ దేశం యొక్క మౌలికమైన ఆర్థిక వ్యవస్థకు జీవరక్షణ. ఈనాడు ప్రపంచీకరణ మొదలైన తర్వాత బహుళదాస్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే, అన్ని ప్రవర్ధమాన దేశాల్లో కూడా, అన్ని డెవలపింగ్ కంట్రీస్లో కూడాను వాళ్ళు ఆహారాన్ని ఉత్పత్తి చేయకూడదు, ఆహారం కోసం, దిగుమతుల కోసం మా దేశాల మీద ఆధారపడాలి అని ఒక సంపన్న దేశాల యొక్క బహుళజాతి సంస్థల యొక్క పన్నాగం ఏదైతే ఉందో ఆ పన్నాగంలో భాగంగానే ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. ఈ అవార్డులు వెనక్కిస్తున్న వాళ్ళు కూడా తెలుసో తెలియకనో, దుర్బుద్ధిపూర్వకంగానో, లేకుంటే అమాయకంగానో వాళ్ళ యొక్క కుట్రలో వీళ్ళు పాత్రలు అయిపోయి పావులు అయిపోతున్నారు. అసలు వ్యవసాయానికి జీవన వాయువు ఆవు. ఈనాడు కృత్రిమమైన ఎరువులన్నీ వచ్చిన తర్వాత పొలంలోకి పోయి చూస్తే మనకు వానపాములు కనపడవు, ఎర్రలు కనపడవు, అర్త్వారమ్స్ ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాన్ని, భూమిని స్వయం పరిపోషకత్వాన్ని పెంచుతున్నాయి. ఆ పరిపోషకత్వం ఎలా పెంచుతున్నాయి? ఆవు పేడ, మూత్రము ఇవి వాడినట్టయితే అర్త్వాంశ పైకి వచ్చి భూమిని పండించడానికి దోహదం చేస్తున్నాయి. కానీ ఈ కృత్రిమమైన విషపు ఎరువుల వల్ల అవి 30 అడుగుల లోపలికి వెళ్ళిపోతున్నాయి, భూమి నిస్తారమైపోతుంది. అవార్డులు వెనక్కి ఇవ్వడానికి దీనికి ఏమిటి సంబంధం? ఇది మౌలికమైన విషయం అర్థం చేసుకోవాలి ప్రజలు కానీ, అందరూ కూడా రచయితలు కూడా అర్థం చేసుకోవాలి. ఏమిటంటే, ఆవును రక్షించుకోవడం అనేది ఒక మౌలికమైన సమస్య. ఆవుని రక్షించుకున్నట్టయితే ఆహారాన్ని రక్షించుకున్నట్టు అవుతుంది, భూమిని రక్షించుకున్నట్టు అవుతుంది, భూమి మనకు అందరికీ అన్నం పెడుతుంది. అన్ని మతాల వారికి మతంతో సంబంధమే లేదు. ఇక్కడ ఏ మతస్థుడైనా అమ్మ పాలు తాగే కదా పిల్లవాడు వచ్చేది. అలాగే ఈ దేశంలో ఉండే ప్రజలందరూ కూడా అవార్డులు భూమి నుంచి పంట తింటున్నారు. ఆ పంట పండించేది ఆవును రక్షించడం మౌలికమైన సమస్య. ఆవును రక్షించడము అనేది ఈ దేశంలో మౌలికమైన సమస్య. అవార్డులు వెనక్కిస్తున్న వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారా? ఆవును రక్షించకూడదు అంటున్నారా వాళ్ళు? ఆవు రక్షించి ఆ సమస్య పక్కన పెట్టేసి ఇది దేశంలో న్యాయస్థానాలు వాళ్ళని శిక్షిస్తాయి. వాళ్ళు అవార్డులు వెనక్కి ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ దేశంలో మత అసహనం పెరిగిపోయింది కాబట్టి ఈ అవార్డులని వెనక్కిస్తున్నాము అన్నారు వాళ్ళు. ఇప్పుడు 3 హత్యలు జరిగినంత మాత్రాన దేశంలో మత అసహనం పెరిగిపోయిందంటేనా? కాశ్మీర్లో దశాబ్దాల తరబడి మొత్తం కశ్మీర్ లోయ నుంచి ఈ దేశంలో మతపరమైన అసహిష్ణులు బలైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కశ్మీరీ పండితులు, కశ్మీరీ హిందువులు. 23% ఉన్న స్వాతంత్రం వచ్చిన నాటికి
23% ఉన్న కశ్మీరీ హిందువుల్ని లోయ నుంచి తరిమేశారు. ఆ ప్రభుత్వాలు ఏం చేశాయి? ఎప్పుడు ఈ రచయితలు ఏం చేశారు? వాళ్ళకి మానవ హక్కులు లేవా? వాళ్ళకి జీవించే హక్కు లేదా? ఈనాడు గుడారాలోనే పుట్టి అక్కడే పెరిగి అక్కడే మరణిస్తున్న కశ్మీరీ హిందువులు నిజానికి ఈ దేశంలో అదొక్క సముదాయం మాత్రమే. ఇంకెక్కడ కూడా మైనారిటీలకు కానీ ఏ మతానికి కానీ ఎక్కడైనా హాని జరిగిందా? విడిచిపెట్టి పారిపోతున్నారా ఎవరైనా తమ ఇళ్లను? ఆంధ్రప్రదేశ్లో పారిపోతున్నారా? తెలంగాణలో పారిపోతున్నారా? కర్ణాటకలో పారిపోతున్నారా? ఎక్కడ పారిపోతున్నారు? కాశ్మీర్ లోయ నుంచి మాత్రమే పారిపోయారు. రమేష్ గారు, ఇక్కడ 2-3 అంశాలు వచ్చినాయి. ఒకటి ప్రపంచీకరణ నేపథ్యం. ఇప్పుడు ఎవరైతే అవార్డులు ఆప్సిస్తున్నారో వీళ్ళు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు కాదు. అధికారంలో ఉన్నవారు ప్రపంచీకరణ కావాలని కోరుకుంటున్నారు, విదేశాల నుంచి పెట్టుబడులు రావాలని కోరుకుంటున్నారు, ఎఫ్డిఐలు రావాలని కోరుకుంటున్నారు. ఈ దేశంలో ఉండే మా మల్టీనేషనల్ కంపెనీస్కి అనుబంధంగా ఉండే అవార్డుల వెనక్కి విషయం మాట్లాడదాం. అంతే, కంపెనీలు గోమాంసాన్ని ఎగుమతి చేయడం కోసం ఉన్న కంపెనీలను ప్రోత్సహిస్తా ఉన్నారు. మీరు అవార్డులు వెనక్కి ఇయ్యడాన్ని మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా. ఎందుకు? నిరసన అనేది అనేక రూపాల్లో ఉంటుందండి. ఇది ఈరోజు 1-2 హత్యల గురించి కాదు మాట్లాడుతున్నది. ఈరోజు భావజాలం ఏదైతే ఉందో, పాలక వర్గాల యొక్క భావజాలం ఏదైతే ఉందో దాని గురించి వచ్చిన చర్చ. ఇప్పుడు నరేంద్ర దబోల్కర్ గారి హత్య జరిగిన తర్వాత మనం గోవింద్ పన్సారి హత్య జరిగిన తర్వాత, నిన్న మన కల్బుర్గి హత్య జరిగిన తర్వాత ఎవరైనా ఉంటే ఖండించి ఇది సరైనది కాదు, దేశంలో ఇలాంటి వాటిని మేము ఖండిస్తూ ఉన్నాం, ఈ నేరస్తుల్ని పట్టుకోవాలి, ఇప్పుడు ఆయన వారు చెప్పినట్టు నేరస్తుల్ని పట్టుకోవాలి, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తారు. కానీ ఇక్కడ పాలక వర్గానికి అనుకూలంగా ఉండే సంస్థలు ఏం ప్రకటనలు చేస్తున్నాయి? ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇక్కడ అయిపోలే, నెక్స్ట్ ఉంది, భగవాన్ ఉన్నాడు, కంచెలే ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడని వరుసగా లిస్టులు ప్రకటిస్తున్నారు. అంటే మాది అయిపోలేదు, మా ఎజెండా ఇంకా కొనసాగుతూ ఉంది, మేము ఈ చంపే పరంపరని కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. ఇలాంటి వాటిని చెప్పడమే కాకుండా ఇప్పుడు ఎవరైతే మాట్లాడతారో, ఒకప్పుడు అమెరికా ఏదైతే సెప్టెంబర్ 11 దాడులు జరిగిన తర్వాత నా వైపు ఉంటేనే మీరు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఫైట్ చేసినట్టు, లేకపోతే మాత్రం మీరు అందరూ ఉగ్రవాదులతో సపోర్ట్, అంటే నో తటస్థం, నాకు సొంత అభిప్రాయం ఏం లేదు అని మొత్తం ప్రపంచ దేశాల మీద పెత్తనం చేసినట్టు. ఈరోజు మీరు మా వైపు ఉంటేనేమో మీరు ప్రజాస్వామ్యవాదులు, మా వైపు లేకపోతే మీరు కమ్యూనిస్టులు, మీరు తీవ్రవాదులు, మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి. ఈ రకమైన రెచ్చగొట్టే వాతావరణం ఏదైతే ఉందో దేశంలో, అది ప్రతి ఒక్కరిలో భయాందోళన కలిగిస్తూ ఉంది. ఈరోజు మనం కల్బుర్గి హత్య చెప్పారు సారు, 2 ఏళ్ళు అయింది, ఏం చర్య? ఎవరు దొరికారు? హత్య చేసిన వాళ్ళు ప్రకటించారు ఓపెన్గా. సనాతన ధర్మ సంస్థ ప్రకటించింది మేమే చేసినామని, అంతకుముందు ప్రకటించింది నరేంద్ర దబోల్కర్ని బతకనీయమని. కల్బుర్గి హత్యప్పుడు కూడా ప్రకటించింది. 13,000 మందిని చంపేస్తే ఏమని అదే నేను అడుగుతున్నా. దేశంలో ఏమైంది అని మేము అడుగుతున్నాం. ఎక్కడ హత్యలు? 3 కాదండి, ఒక్క హత్య కూడా ప్రమాదకరమైంది. ఒక్క మనిషి ప్రాణాల విలువల్ని చంపడానికి వీల్లేదు. మీరు మాట్లాడడానికి రాలేదు కదండి, నేను రాలేదు కదండి. కొద్దిగా మీరు మాట్లాడేవాడు మీకు అవకాశం ప్లీజ్. నేను అదే చెప్తున్నా, 13,000 మంది మీద కేసులు పెట్టాలి. అధికారంలో ఉన్నారు కదా 6 ఏళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అంతకుముందు 1 ఏడాది ఉన్నారు కదా, ఏం చేశారు? ఎందుకు పెట్టలేదు? ఈరోజు వాళ్ళని అడుగుతున్నాము, వాళ్ళు ఎందుకు చెప్పలేదు? అందరిని అడుగుతున్నారు. అన్ని పార్టీలు లేవండి, 3 పార్టీలు ఉన్నాయి అధికారంలో ఇప్పటివరకు. ఎందుకు చేయలేదు అంటున్నారు. మీకు ఆన్సర్ చెప్పడానికి ఇదే ఈ సహనమే ఇక్కడే వస్తుంది. కనీసమైన ఒక భిన్నాభిప్రాయాన్ని సహించలేని ఒక రకమైన వాతావరణం ఈరోజు సమాజంలో ఉంది. మాట్లాడితే అడ్డం పడతారు. మౌనంగా ఉండడం తెలియదండి. ఒక అభిప్రాయాన్ని వినడానికి కూడా సిద్ధంగా లేరు. నన్ను పిలిచింది మీరు అడిగితే నేను సమాధానం చెప్పాలి, వారికి సమాధానం చెప్పడానికి నేను రాలేదు. మొదటిది. రెండవది, వినడానికి సిద్ధపడాలి కదా, కనీసం ఒక భిన్నాభిప్రాయాన్ని వినడానికి సిద్ధపడాలి కదా. దాడి జరిగింది, మీరు కాశ్మీర్లో దాడి జరిగింది, పంజాబ్లో దాడి జరిగింది, ఎమర్జెన్సీ వచ్చింది, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య ఉద్యమాలు జరిగినాయి. ఇప్పటి నుంచి కాదండి, ఇట్లాంటి అసహనమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రతి సందర్భంలో
ఎమర్జెన్సీలో కవులు, కళాకారులు, సాంస్కృతికవేత్తలు, మేధావులు అనేక పద్ధతుల్లో నిరసన చెప్పారు. పంజాబ్ హత్యల్లో నిరసన చెప్పారు, మతోన్మాద దాడుల్లో నిరసన చెప్పారు, గోద్రా ఘటనల అనంతరం నిరసనలు చెప్పారు, అనేక పద్ధతుల్లో నిరసన చెప్పారు. వాటన్నిటికీ పరాకాష్ఠగా ఈరోజు దేశంలో భావన కనీసం ఇప్పుడే మనం వేదిక మీద చూస్తున్నాం, మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా అదరగొట్టి అబద్ధాలతో, అసత్యాలతో ఏవైతే ప్రచారం చేస్తూ ఉన్నారో వాటికి వ్యతిరేకంగా నిరసన రూపంలోనే ఇవి వస్తూ ఉన్నాయి. రఘునందరావు గారు, బీజేపీ అదే మీరు అంటున్నది ప్రభుత్వం ఈ విషయంలో అందరూ మాట్లాడుతున్నది ఇది సమానత్వం ఉన్నది, సర్వమతాల సమానత్వం ఉన్న దేశం అనేది ఒక కామెంట్ గవర్నమెంట్ గట్టిగానే వస్తుంది. అది దీన్ని మీరు ఎట్లా చూస్తారు మరి అవార్డు వెనక్కి ఇవ్వడాన్ని? ఇప్పుడు అవార్డులు వెనకిచ్చేటువంటి స్వేచ్ఛ వారికి ఉంది. అవార్డులు ఎందుకు వెనకిస్తున్నామని ప్రశ్నించేటువంటి హక్కు నాకు లేదు. వారికి నచ్చలేదు, వారికి ఇచ్చుకునేటువంటి అధికారం ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం. తీసుకున్నప్పుడు ఏ పరిస్థితులలో తీసుకున్నారు, వాపసిస్తున్నప్పుడు ఎందుకు వాపసిస్తున్నాం అనేది ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి సందర్భాన్ని అయితే వారు ఎదుర్కొంటున్నారు. ఇవ్వద్దు మీరు అనేటువంటి హక్కు నాకు కానీ మీకు కానీ ఇంకెవరికి కానీ ఉందని నేను అనుకోవట్లేదు. వారి ఇష్టం అది వారి ఇష్టం. వారు రాసినటువంటి రచనలు వారికి నచ్చలేదనుకోవచ్చు, కాలం మారింది కాబట్టి ఆ రచనలు ఈ కాలానికి చెల్లవనుకోవచ్చు, లేదా చాలా కాలం ఒక హోదాలో ఉన్నాం నచ్చలేదనుకోవచ్చు, లేదా రమేష్ గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం మీద మేము నిరసన తెలియజేయడానికి వాపసిస్తున్నాం అనేటువంటి హక్కు కూడా వారికి ఉంటుంది. దెర్ ఇస్ నథింగ్ టు కామెంట్ ఆన్ ఇట్. అయితే ఫ్యాక్చువల్ రిపోర్ట్స్లోకి మనం పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కవులు, కళాకారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, లేదా ఒక రచయిత చేసినటువంటి ఒక సంఘటన మీకు నచ్చినప్పుడు దానికి మీరు ఇంకుపూసి నిరసన చెప్తున్నారు, లేదా ఇంకోటి చేసి నిరసన చెప్తున్నారు, దానికి మేము నిరసనగా ఇది చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ వాస్తవాలనే చర్చించాలనుకుంటే బుచ్చన్న, వాస్తవాలనే చర్చించుకుందాం. ఈ దేశంలో మొదటి నుంచి మనం ఏం చెప్పుకుంటాం, సర్వధర్మ సమభావన ఉంది అని చెప్తాం ఈ దేశం లోపల. సర్వే జన సుఖినోభవంతు అని చెప్తాం ఈ దేశం లోపల. చీమ మనల్ని కరుస్తుందని తెలిసి కూడా చీమలకు చక్కెర పెడతాం మనం. పాము మనల్ని కరుస్తుందని తెలిసి కూడా పాముకు పాలు పోషించేటువంటి దేశంలో ఉన్నాం మనం. చెట్టును పూజిస్తారు ఈ దేశంలో, జంతువులని పూజిస్తారు, భూమిని పూజిస్తారు. రకరకాల వ్యక్తులు రకరకాలైనటువంటి విశ్వాసాలతోటి పోతుంటారు. ఇదంతా ధర్మం అని చెప్పుకుంటారు. వారి విశ్వాసాలు నచ్చిన వాళ్ళు పోతుంటారు గుడికి, నచ్చిన వాళ్ళు పోరు. అది ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశం. నువ్వు ఎందుకు గుడికి పోతున్నావు, నేను ఎందుకు గుడికి పోవట్లేదు అనేది ఇక్కడ చర్చ కాదు. ఇక్కడ ఇప్పుడు ఎవరు మాట్లాడినా కానీ నాకెంత హక్కు ఉందో మాట్లాడేటువంటి హక్కు, ఏ భారత రాజ్యాంగం అయితే నాకు మాట్లాడడానికి హక్కు ఇచ్చిందో నా పక్కనున్న వాళ్ళు కూడా మాట్లాడే హక్కును అదే భారత రాజ్యాంగం కల్పించింది. అయితే ఇక్కడ జరుగుతుంది ఒక పథకం ప్రకారం కుట్ర జరుగుతుంది అని మేము చెప్తా ఉన్నాం. ఎవరి మీద? ప్రభుత్వం మీద. ఎందుకు జరుగుతుందో కూడా నేను చెప్తాను బుచ్చన్న. ఇప్పుడు ఒక వ్యక్తి హత్య జరుగుతుంది, అది లా అండ్ ఆర్డర్, ప్యూర్లీ లా అండ్ ఆర్డర్ సమస్య. లా అండ్ ఆర్డర్ అనేటువంటి సమస్యను చూడాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. నల్గొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్లో పోలీసు వాళ్ళు బస్సులు చెక్ చేస్తున్నారు. ఓ ఇద్దరు తీవ్రవాదులు దిగి తుపాకులు తీసి అమీన్ సాబ్ను కాల్చేసిపోయారు. నరేంద్ర మోడీ గారు పంపిస్తే వాళ్ళు వచ్చి కాల్చిరని ఆరోపిస్తారా మీరు? యూ వాంట్ టు సే దట్ ఐఎస్ఐ వచ్చింది, ఇంకెవరినో తీవ్రవాదులను చంపేసిపోయింది, లేదా పోలీసు వాళ్ళని చంపించిపోయింది. దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? రాష్ట్రాల హోంమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత వహించాలి. వారు ప్రారంభించిన దబోల్కర్ హత్య జరిగింది 2013లో జరిగింది. ఆ రోజు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు దబోల్కర్ హత్య జరిగిన రోజే ఈ రచయితలంతా అవార్డులు వెనక్కివ్వలేదనేది ఒక సామాన్యుడిగా నాకు సందేహం వస్తుంది. ఎందుకంటే మీరు కాంగ్రెస్, వామపక్షాలు మీరంతా కలిసి ఉన్నారు, మీ భావజాలం ఒకటి కాబట్టి మీరు వాపసు ఇవ్వలేదని నేను చెప్పదలుచుకున్నా. వారి అభిప్రాయాన్ని వారెంత నిర్మోహమాటంగా చెప్తున్నారు బుచ్చన్న, నా అభిప్రాయం కూడా వినండి అంటున్నాను నేను. మహారాష్ట్రలో ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దోషిని అరెస్ట్ చేయలేకపోయింది? ఒకవేళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు, లేదా ఇంకెవరైనా వారు చెప్పిన సనాతన ధర్మ సంస్థకి సంబంధించిన వాళ్ళు చేసి ఉంటే ఏ వ్యక్తులు కాంగ్రెస్ ప్రభుత్వము ఆ వ్యక్తుల్ని అరెస్ట్ చేయకుండా ఆపింది? దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంది చెప్పుండ్రి. రెండో హత్య వారు చెప్పినటువంటిది కల్బుర్గి వారి హత్య గురించి చెప్పినారు. కల్బుర్గి హత్య జరిగినటువంటి కర్ణాటకలో మళ్ళీ చెప్తున్నాను బుచ్చన్న, అధికారంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. చర్య తీసుకోవాల్సింది కర్ణాటక హోంమంత్రి గారు. చర్య తీసుకోకపోతే మనం నిందించాల్సింది కర్ణాటక ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీని. దానికి భారతీయ జనతా పార్టీకి, హిందూ మత సంస్థలకి ఏం సంబంధం ఉందని చెప్తాం? మూడో విషయం వారు చెప్పారు దాద్రి సంఘటన. దాద్రి ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. కాంగ్రెస్ వామపక్షాలు కాకపోతే వాళ్ళ దోస్తే సమాజ్వాదీ పార్టీ అయినాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. వాళ్ళు కదా చర్యలు తీసుకోవాల్సింది. రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుంటే మరి కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేయచ్చు కదా? రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని అంశాలు, కేంద్ర ప్రభుత్వాలకి కొన్ని అంశాలు ఉంటాయన్న పరిపాలన సౌలభ్యంలో. దాంట్లో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా ఎక్స్క్లూజివ్గా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం. దాంట్లో ఒకవేళ కేంద్రం జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందంటే ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా పోతుండ్రు, కాంగ్రెస్ పరిపాలిస్తుంది కాబట్టి కేంద్రం పెత్తనం చేస్తుంది, సమాజ్వాదీ పార్టీ నాయకత్వం ఉంది కాబట్టి మీరు కూల్చితందుకు కుట్ర చేస్తుర్రు, ఇక ఈ ఆరోపణలన్నీ వస్తాయి. కాబట్టి మేమేమంటున్నాము, ఆ రాష్ట్రాల్లో జరిగినటువంటి సంఘటనల్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది.
ఎక్కడ వ్యక్తుల హత్య జరిగినా దాన్ని భారతీయ జనతా పార్టీ కానీ ఇంకే రాజకీయ పార్టీ కానీ ఈ దేశంలో ప్రమోట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. వ్యక్తుల హత్యలు బాధాకరము. క్షణికావేశంలో ఒకటో రెండో సంఘటనలు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో రోజు నేనుండే మెదక్ జిల్లాలో 10 హత్యలు జరుగుతాయి. ఆస్తి కోసం అన్నం చంపిన తమ్ముడు, లేకపోతే భార్య ప్రవర్తన నచ్చక భార్యను చంపిన భర్త, కోడలు ప్రవర్తన నచ్చకపోతే ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వేల్చి చంపిన మాజీ ఎంపీలు, ఇట్లా రోజు హత్యలు చాలా జరుగుతున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని ఒకే ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 1000 హత్యలు జరుగుతాయి భారతదేశంలో. అన్ని 140 కోట్ల జనాభాలో ప్రతిరోజు ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 1000 హత్యలు జరుగుతున్నాయన్న. అన్నింటికి నరేంద్ర మోడీ గారు బాధ్యత వహిస్తారా? రమేష్ గారు, రఘునందన్ రావు గారు చాలా ప్రశ్నలు వేశారు వాస్తవానికి. ఇప్పుడు ఒకటి వారు అన్నట్టు నరేంద్ర దాబోల్కర్ గారి హత్య జరిగినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో, అది వాస్తవమే. అది రాష్ట్రాల పరిధిలోనే శాంతి భద్రత సమస్య ఉంటుంది, అక్కడ పట్టించుకోవాల్సిందే. ఖచ్చితంగా అది ఆ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం. ఇప్పటిదాకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అది సాగిన తర్వాత 2 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజుకి నేరస్తులు దొరకలేదంటే ఖచ్చితంగా అది ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. దీన్ని ఎవరూ కాదనరు. అట్లాగే మీరు ఎక్కడ చూసుకున్నా అది ఏ దారుణమైన ఘటనలు జరిగినప్పుడు చూసుకున్నా అక్కడ ఉండే ఆ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని అవి చూపెడతాయి. అది 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇవి కనపడుతున్నాయి. ప్రతి పార్టీ అధికారంలో ఉన్న పార్టీలు 1-2 తప్ప అన్నీ మతోన్మాదాలతో రాజీ పడ్డాయే తప్ప, ఏ మతోన్మాదమైనా అది ఏదైనా ఇటు కావచ్చు అటు కావచ్చు, రాజీ పడ్డాయే తప్ప లేదా వాటిని ప్రోత్సహించినయే తప్ప ఇంకొక వైపు నిలబడ్డది లేదు. అయితే మనము ఇక్కడ గమనించాల్సిన అంశం, ఎందుకు ఒకవైపు చేయబోతాం, ఎందుకు ఒకవైపు? ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఎవరైతే దాడులకు గురవుతున్నారో, ఎవరైతే ఆ భావజాలానికి వ్యతిరేకంగా కనీసమైన భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అనుకుని రాజ్యాంగాన్ని నమ్మి తమ అభిప్రాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద ఇప్పుడు హత్యలు కేసులు ఒక భాగం, ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళని అనేక పద్ధతుల్లో వాళ్ళ భావజాలాన్నే విమర్శించడం కాకుండా మీకు ఈ రకమైన హెచ్చరికలు జారీ చేస్తున్న ఒక రకమైన వాతావరణం ఈరోజు దేశంలో ఉంది. మీరు చూడండి, ఎంపీలు ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, తర్వాత అధికారంలో కేంద్ర మంత్రులు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇదొకటి. ఇప్పుడు కాంగ్రెస్ అన్నారు, అవార్డులు ఇస్తున్న వాళ్ళ చరిత్ర చూడండి. పిఎం భార్గవ దేశాన్ని గౌరవించదగ్గ అంతర్జాతీయ శాస్త్రవేత్త. ఆయన కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నప్పుడు నేషనల్ నాలెడ్జ్ కమిషన్కు వైస్ చైర్మన్. ఆయనకు నేషనల్ నాలెడ్జ్ కమిషన్ ఈరోజు మనం చెప్పిన ప్రపంచీకరణ, ఉన్నత విద్యను ప్రైవేటీకరణ చేయాలి, కార్పొరేటీకరణ చేయాలంటే నచ్చక ఎమ్మటే రాజీనామా పెట్టి వచ్చిన ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బేర్ చేసిన ఆయన కాదు. ఏ ప్రభుత్వాలు ఉన్నా అక్కడుండే పరిస్థితుల్ని వాళ్ళు, నేను ఒక్కొక్కరి గురించి వ్యక్తిగతంగా చెప్పలేను, ఎందుకంటే ఈరోజు ఒక పెద్ద వాతావరణం వచ్చింది. ఇది ఒక కాంగ్రెస్ దానికి అవార్డులు వెనక్కి ఇవ్వాలనా అనేది అదే. నిరసన అనేక రూపాల్లో ఉంటుంది, ఒక రూపంలో ఉండదు. నిరసన అనేది ఒక రూపంలో ఉండదు. ఒకసారి మొత్తం కవులు, కళాకారులు ధూమ్ధాం పెట్టి కార్యక్రమాలు చేస్తారు, ఇంకోసారి మొత్తం కవితలు, కవి సమ్మేళనాలు పెట్టి చేస్తారు, ఒకసారి ధర్నాలు చేస్తారు, ఒకసారి పికెటింగ్లు చేస్తారు. వీటన్నిటి నుంచి ఈరోజు ఒక రూపంలో అది వచ్చింది. ఇది ఎవరో ప్లాన్ చేసి మీరు అందరూ అవార్డులు వాపసు ఇవ్వండి అంటే ఇవ్వడానికి వీళ్ళు ఎవరు వాళ్ళు అన్నట్టు గొర్రెలు కాదు, గొర్రెలని కూడా రాసిండ్రు. మేధావుల్ని గొర్రెలు అన్నారు. భిన్నాభిప్రాయం ఎవరు చెప్తే వాళ్ళ మీద ఏదైనా రంగు పులవగలం. వాళ్ళు కమ్యూనిస్టులు అంటాం, వాళ్ళు కాంగ్రెస్లు అంటాం, వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోమ్మంటాం. వాళ్ళ మీద అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఉన్న వాస్తవాల్ని గ్రహించడానికి సిద్ధం లేక మనము వాళ్ళ మీద ఏదో ఒక లేబుల్ బ్రాండ్ వేసేసి, ఇప్పుడు హేతువాదులు అంటే కమ్యూనిస్టులు కాదండి. మీరు రావిపూడి వెంకటాద్రి పుస్తకం చదవండి, మార్క్సిజాన్ని విమర్శిస్తూ ఎంత పెద్ద పుస్తకం రాసిండో. మన గోరా గారండి నాస్తిక ఉద్యమాన్ని నడిపిన ఆయన గాంధీ అనుచరుడు. కానా గారు, మీరు నల్గొండ రండి, సూర్యాపేటలో కానా గారు గాంధీ అనుచరుడు. కాబట్టి అదొక భావజాలాన్ని ఈరోజు ఎందుకు ఇది వస్తుందంటే గాంధీ హత్య చేసిన గాడ్సేను సైతం నెత్తికెత్తుకొని గాడ్సేలు తిరిగి మాట్లాడుతున్న కాలంలో ఖచ్చితంగా శాంతి కాముకులు, ప్రజాస్వామ్య ప్రియులైన ప్రజలు నిరసన వెతుక్కుంటారు. ఆ నిరసన అనేక రూపాల్లో ఉంటుంది. ఇది ఒక అవార్డుల రూపంలో వచ్చింది, ఇంకా అనేక ఇతర రూపాల్లో రాబోతుంది. నిరసనలు అనేవి ఒక అనివార్యతల నుంచి వచ్చినాయి, ఈ వరుసగా జరుగుతున్నాయి కాబట్టి దానికి ఒక నిరసన రూపంలో అవార్డులు వెనక్కి ఇవ్వడం ఇది ఒక భాగం అంటున్నారు. అనివార్యత ఎందుకు వచ్చిందంటే, తస్లిమా నస్రీన్ పుస్తకం రాసినప్పుడు మన దేశంలో ఆమెకి ఇంతవరకు పౌరసత్వం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు, చంపేస్తాము. ఆమె పుస్తకంలో ఎవరో మనోభావాలు దెబ్బతీసే అంశాలు ఉన్నాయి కాబట్టి వాడిని తొలగించండి. తొలగించింది, పాపం చచ్చిపోతుందని భయపడి తొలగించింది. హైదరాబాద్లోనే ఆమె మీద దాడి చేశారు. ఆ కేసు ఏమైందండి? ఇప్పటికే ఏ ప్రభుత్వం చర్య తీసుకుంది ఆ దాడి చేసిన వాళ్ళ మీద? అంటే మీరు
ఈ దేశంలో ఉండే మౌలికమైన సాంస్కృతిక తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం బాగా బలపడుతున్నప్పుడు సహించలేరు మీరు. అది మత్తత్వం అవుతుంది, అసహిష్ణుత అవుతుంది. కానీ ఈ తత్వాన్ని నాశనం చేసే దానికోసం వచ్చిన వాళ్ళు పాకిస్తాన్ ప్రేరితులు కావచ్చు, అంతర్గతంగా పుట్టి పెరిగిన వాళ్ళు కావచ్చు. సర్వమత సమభావ వ్యవస్థకు సర్వమత సమభావ వ్యవస్థ అక్కర్లేదు, ఒకే మతం ఉండాలి, మా మతం తప్ప ప్రపంచంలో ఇంకో మతం ఉండడానికి వీల్లేదు అని చెప్తున్న వాళ్ళకి 1000 ఏళ్ళకి పైగా ఇక్కడ యుద్ధం జరుగుతుంది. అది మౌలికమైన సమస్య. సర్వమత సమభావం గెలిచింది కాబట్టే ఈనాడు భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు హాయిగా జీవించగలుగుతున్నారు. ఎక్కడుంది అసహిష్ణుత? ఎవరిది అసహిష్ణుత? పాకిస్తాన్లో ఉంది, బంగ్లాదేశ్లో ఉంది అసహిష్ణుత. ఈ దేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్లో అసహిష్ణుత ఉంది. అవార్డులు వెనక్కి ఇవ్వడానికి దానికి ఇప్పుడు మీరు అలా చెప్పకండి. మౌలికమైన సమస్యను తప్పుదారి పట్టించడానికే ఇది జరుగుతుంది. మొత్తం అవార్డులు ఏది మౌలిక సమస్య? మౌలిక సమస్యనా? ఈ దేశంలో వ్యవసాయము, అన్నం పెట్టే వ్యవసాయము, భూమి ఉంది. ఈ భూమిని రక్షించుకోవాలి. భూమిని రక్షించుకోవాలంటే ఆవును రక్షించుకోవాలి. ఆవును ఎందుకు రక్షించుకోవాలి? కృత్రిమమైన ఎరువుల వల్ల, బీటీ పంటల వల్ల రకరకాలైన విదేశీ సంస్థలు ఈ దేశంలోకి వచ్చి ఎగుమతులు చేసి ఈ భూమిని పాడు చేస్తున్నాయి. ప్రాకృతికమైన వ్యవసాయం మళ్ళీ పునరుద్ధరించినట్టయితే దేశం బాగుపడుతుంది. ప్రపంచీకరణ మొదలు కాకముందు ఈ దేశంలో అన్నం బాగుండేది, ఆహారం ఉండేది, దిగుమతి చేసేవాళ్ళము. ప్రపంచీకరణ వచ్చిన తర్వాత దిగుమతి చేసుకుంటున్నాము. కందిపప్పు దిగుమతి చేసుకుంటున్నాము, గోధుమలు కూడా దిగుమతి చేసుకోవాలి మనం. ఎందుకని? సూడాన్ చూడండి మీరు. సూడాన్లో చైనా కంపెనీలు, అమెరికా కంపెనీలు కలిసి పోటీపడి అక్కడ గ్రీన్ ఫ్యూయల్ అంటే హరిత ఇంధనం పంటలు పండించి అక్కడ ఆహారం లేకుండా చేశారు. చైనా నుంచి, అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలి వాళ్ళు, సూడాన్ వాళ్ళు. అదే స్థితి మన దేశంలో కూడా తీసుకొని రావాలని చెప్పి బహుళజాతి కంపెనీలు కుట్ర పన్నుతున్నాయి. ఆ కుట్రలో భాగంగా 2500 అవార్డులు ఆఫిస్తున్నారు. మనకు ఫోన్ లైన్లకు దళిత రచయిత కదిర కృష్ణ గారు ఫోన్ లైన్లకు వచ్చారు. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్, ఈ అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని, ఎందుకంటే ఒక నిరసన అంటున్నారు కానీ నిజంగానే అంత అవసరం ఉంది అవార్డులు వెనక్కి ఇవ్వడం వలన సమస్య పరిష్కారమే? వెనక్కి ఇవ్వడానికి నిజంగానే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ బుచ్చన్న గారు, ఇక్కడ అవార్డులు వెనుకకి ఇవ్వడం అనేటటువంటి దాని వెనుక ఒక బలమైనటువంటి లౌకిక, బలమైనటువంటి శాంతి, బలమైనటువంటి విభిన్న బహుళ జాతులు నివసించగలిగేటటువంటి వాతావరణాన్ని సృష్టించేటటువంటి విషయంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం విఫలమైనటువంటి కారణం చేత బాధ్యతాయుతమైనటువంటి రచయితలు, కవులు, మేధావులు ఈనాడు నిరసన రూపంలో, ఈనాడు ఈ దేశంలో జరగవలసినటువంటి విద్యుక్త ధర్మాన్ని ప్రభుత్వాలకు, ఏ అసహన శక్తులైతే ఇక్కడ మతం పేరు మీద ఇంకొక పేరు మీద అరాచకాలు చేస్తున్నారో వాళ్ళకు ఒక సందేశం పంపడానికి మాత్రమే జరుగుతున్నటువంటి చర్యగా దీన్ని భావించాలి. ఒకటి. రెండో విషయం ఏమిటంటే, ఇక్కడ హిందూ ముస్లింల కోసమే ఆవును తినొద్దు అనేటటువంటిది ఒక భావన కనపడుతుంది. అది సరే, దాని పక్క ఆ విషయం అట్లా ఉంచితే నేనేమంటున్నంటే, హిందూ ముస్లింలే కాదు ఈ దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కూడా ఉన్నారు. ప్రధానంగా ఎస్సీలు ఉన్నారు. ఈ ఎస్సీలు ఒక 50 సంవత్సరాల క్రితం ప్రధానమైన ఆహారం ఏంటంటే ఆవు మాంసం. ఒక 20 సంవత్సరాల క్రితము నా పుట్టుకలో నేను చూసిన, నా అనుభవంలో, నా కుటుంబంలో మాకున్నటువంటి ఆహార అలవాట్లలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏమిటి అంటే కూడా ఆవు మాంసం తినేవాళ్ళు. చిన్నప్పుడు మా ఊళ్ళో జాంబో పురాణం నాటకం ఆడుతుంది. జాంబో పురాణం నాటకం ఆడితే ఊరందరూ, దొరలు, తర్వాత రెడ్లు, వ్యవసాయదారులు, బీసీ కులాల వాళ్ళు, ఎస్సీ అందరూ వచ్చి నడిబజార్లో కూర్చుంటే గోసంగులు ఆట ఆడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దేవాన దేవతలు, సబ్బండ కులాల వాళ్ళందరూ కూడా గోదేవుని తీసుకొచ్చి అక్కడ పెట్టి కోసుకొని అందరూ వంట వంటుంటే జాంబవంతుడు వంట చేసి భోజనానికి పోయినప్పుడు అక్కడ కొంత గలభ జరిగిపోయి కొట్లాట జరిగి దేవతల తినకుండా వెళ్ళిపోయారు. కానీ మొట్టమొదట దేవతలు కూడా పశు మాంసం తినడానికి ఇష్టపడ్డారు. కృష్ణ గారు, అవార్డులు ఇంకొక పనసారే చెప్పింది కాదు, ఇంకొక ఐలే చెప్పిన ముచ్చట కాదు. ఇది జాంబ పురాణం చెప్పినటువంటి వ్యవహారం కాదండి. అవార్డులు వెనక్కి ఇవ్వడం అనేది ఇది భారతదేశంలో వస్తున్న సాంస్కృతిక తత్వాన్ని దెబ్బతీసేది అన్నట్టు నాగేశ్వరరావు గారు. హలో కృష్ణ గారు, చెప్పండి. చెప్పండి, మీరు చెప్తున్నారు.
భారతీయ సాంస్కృతిక తత్వాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగానే అవార్డులు వెనక్కిస్తున్నారంటున్నారు. భారతీయ సాంస్కృతిక తత్వం ఏమిటి? భారతీయ సాంస్కృతిక తత్వం, సాహిత్య తత్వం ఏమిటంటే భారతదేశంలో కవాలీలు వాడుకున్నారు, భారతదేశంలో గాంధారవ శిల్ప చరిత్ర ఉన్నది, భారతదేశంలో పాలీ భాష ఉన్నది, భారతదేశంలో ప్రాకృత భాష ఉన్నది, భారతదేశంలో సంస్కృతం కలిగింది, భారతదేశంలో తెలుగు ఉన్నది, భారతదేశంలో మొన్న పుట్టిన హిందీ భాష ఉన్నది, భారతదేశంలో పార్సీలు ఉన్నారు, భారతదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఎన్నో జాతుల వాళ్ళు ఈ దేశంలో ఈనాటికి కూడా సుఖశాంతులతో బతుకుతున్నారు. అది ఒకలా ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో ఎవరి మీదనో ఆధారపడేటటువంటి జీవితం కాదు. ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ ది guarantees to live in India for all communities, all religions, all sectors of people, all sections of the writers and also వీళ్ళందరూ ఇంటెలెక్చువల్స్. కానీ ఇలా ఇంటెలెక్చువల్స్ మాట్లాడుతుంటే ఇంటెలెక్చువల్స్ చంపేస్తామంటే ఏమన్నటువంటి దానికి అర్థం ఉందా అండి? సరే, ఇప్పుడు పశు మాంసం తింటున్నారు కాబట్టి పశువులు నొక్కంటారు. నేనేమంటున్నా, బర్రెలు ఉన్నాయి కదా, బర్రెల్ని మీరు ఎందుకు పూజించట్లేదు? బర్రెలు కూడా పాలిస్తున్నాయి కదా, బర్రెలు కూడా ఎరువిస్తున్నాయి కదా, బర్రెలు కూడా కృష్ణ గారు. ఇప్పుడు ముచ్చన్న చర్చ అంతా మీరు ఏమడిగారు, ఎందుకు అవార్డులు ఇస్తున్నారు, ఎందుకు దేశం లోపల అసహనం పెరిగిపోతా ఉంది అనేది మనం చర్చించదలుచుకున్నటువంటి అంశం. ఎస్, మేధావులు గొప్పోళ్ళు చాలామంది స్పందించాలి సమాజంలో అన్యాయం జరిగినప్పుడు. ఇందాక వారు ఒకటే ఉదాహరణ చెప్పినారు పెద్దల నాగేశ్వర్ గారు. తస్లీమా నస్రీన్ మీద ఒక సంఘటన జరిగింది. రమేష్ గారు మాట్లాడుతూ ఎంపీలు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఎవరి నోటుకు వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారని. మన మీడియా మిత్రులు చూస్తుండగా హైదరాబాద్లో సోమాజిగూడ క్లబ్లో ఇన్నయ్య అనేటువంటి మీడియా మిత్రుడు అడ్డం పోతే ఇన్నయ్య తల కూడా వలిగింది. కనీసం జర్నలిస్టులు కూడా కంప్లైంట్ ఇవ్వలే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. తస్లీమా నస్రీన్ ఎమ్మెల్యేలు కొడితే కనీసం ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లోపల. వారం రోజుల తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు చెప్తే అప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చి ఆ ఎఫ్ఐఆర్ని సబ్సిక్వెంట్గా క్లోజ్ చేసినారు. అదే తస్లీమా నస్రీన్ వెస్ట్ బెంగాల్కి పోతే వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు ఆమె రాసిన లజ్జా అనేటువంటి పుస్తకాన్ని ఆ రాష్ట్రంలో నిషేధిస్తారు. ఆమెను వెస్ట్ బెంగాల్కి రానివ్వరు, వెస్ట్ బెంగాల్ నుంచి బయటికి వెళ్ళగొట్టేస్తారు. ఆమె ఇప్పుడు అందరికీ మాట్లాడే హక్కు ఉంది, అన్ని కులాలకు జీవించే హక్కు ఉంది. నేను డిస్కషన్ ప్రారంభంలోనే చెప్పినాను, ఈ ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి ఏంది? మనం అన్ని మతాలు కలిసి ఉండాలని కోరుకుంటేనే ప్రజాస్వామ్య స్ఫూర్తి అని చెప్తున్నాం. ఇక్కడ ఒక కులానికి వ్యతిరేకంగానో ఒక మతానికి వ్యతిరేకంగానో జరుగుతున్నటువంటి దాడులు కాదు. 140 కోట్ల జనాభాలో క్షణికావేశంలో కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి సంఘటనల్ని మీరు గ్లోరిఫై చేసి భూతద్దంలో పెట్టి చూపించడం వెనకాల ఉన్నటువంటి అసలు కుట్ర ఏందనేది మీరు ఒక నిమిషం నాకు అవకాశం ఇస్తే నేను చెప్తాను. ఇందులో చాలామంది మేధావులు నరేంద్ర మోడీ గారి సిద్ధాంతాలు నచ్చక, భారతీయ జనతా పార్టీ అంటే నచ్చక మొన్న 2014 ఎన్నికలలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చివరికి వారణాసిలో కూడా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేసినటువంటి పెద్ద మనుషులు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అవార్డు వాపసు ఇచ్చిన వాళ్ళ దాంట్లో అది వారి డెమోక్రటిక్ రైట్. రఘునందన్ రావు కోటేయొద్దని చెప్పేటువంటి అధికారం మీకు ఉంటుంది, నాకు కోటేయండి అని అడుక్కునే హక్కు నాకు ఉంటుంది. సో ఆ సంఘర్షణ లోపల సిద్ధాంతపరంగా నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో అధికారంలో రాకుండా ఉండడానికి చేసిన కాంగ్రెస్ వామపక్షాలు కలిపి చేసిన కుట్రలో ప్రజలు వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి తీర్పు ఇచ్చిండ్రు. అవార్డు వెనక్కిస్తున్న అన్ని రంగాల వారు కాంగ్రెస్ లెఫ్ట్ కు సంబంధించిన వాళ్ళు అంటారా? వామపక్షాల ప్రేరేపిత కుట్రలో పెద్దలు వారు భాగస్వాములు కావద్దని మేము వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కులాల మీద దాడులు, మతాల మీద దాడులు బాగల్పూర్లో జరిగినాయి, ముజఫర్నగర్లో జరిగినాయి, 1984లో ఢిల్లీలో జరిగినాయి. సిక్కుల ఊచకోత జరిగింది. 3,500 మంది సిక్కుల్ని ఊచకోత కోసిన రోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పెద్ద మనిషి ఏం చెప్పిండు? ఒక మహావృక్షం కూలిపోతే ప్రకంపనలు తప్పయో అన్నాడు. ఆ మహావృక్షం ఇందిరాగాంధీ, చచ్చిపోయిన ప్రకంపనలు సిక్కులోళ్ళు. 1000 మంది మీద దాడులు, అదో కులం మీద ఓ మతం మీద దాడి జరిగింది. నేను అడుగుతున్నది సోకాళ్ళు మేధావుల్ని, రచయితల్ని, మీ కులానికి సంబంధించిన తస్లీమా నస్రీన్ కులం అంటే రచయితలు మీరందరూ ఒకటే కులం కదా. జర్నలిస్టుల మీద దాడి జరిగితే అన్ని జర్నలిస్ట్ సంఘాలు ఉద్యమం చేస్తాయి కదా. తస్లీమా నస్రీన్ మీద దాడి చేసిన రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకున్న రచయితలు కనీసం మూతికి బట్ట కట్టుకొని నల్లబట్ట నిరసన చెప్పలేకపోయినటువంటి ఈ దేశంలో బాగల్పూర్ సంఘటన ఏం జరిగింది, ముజఫర్నగర్లో ఏం జరిగింది, ఢిల్లీలో సిక్కుల ఊచకోత ఎందుకు జరిగింది? ఆ రోజు సోకాల్డ్ మేధావులందరూ స్పందించలేదు కాబట్టి ఈ రోజు స్పందిస్తున్నారు కాబట్టి ఇగో దీని వెనకాల కుట్రుంది అని చెప్తా ఉన్నా. ప్రపంచవ్యాప్తంగా మోడీని 10వ స్థానంలో తీసుకొచ్చి పెట్టిండ్రు. ప్రపంచంలో చైనా ఆర్థిక వ్యవస్థ, అరే వినాలండి, ఒక నిమిషం వినాలి దయించి. ప్రపంచంలో అన్ని ఆర్థిక వ్యవస్థలు కూలిపోతున్నాయంటే భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి రేటు పెరుగుతుంది అని చెప్పి ప్రపంచమంతా గుర్తించి పొగుడుతున్న రోజు
నిన్నటి దాకా మన ప్రధానమంత్రి పోతే తోలుబొమ్మ ప్రధాని అయిన దేశాలు వాషింగ్టన్ పోస్టులు, న్యూయార్క్ టైమ్లు ఇలా నరేంద్ర మోడీని అసామాన్యుడు అని చెప్తుంటే రమేష్ గారు, ఓర్వలేక ఎన్నికలలో రెండు మూడు ఓడించలేక ఉదాహరణ. పొలిటికల్లీ డిస్ప్లేస్డ్ పర్సన్స్ విత్ మాలిఫైడ్ ఇంటెన్షన్స్ జనాదేశానికి వ్యతిరేకంగా, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని గ్లోరిఫై చేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి చేయకండి అని మేము అప్పీల్ చేస్తున్నాం. రమేష్ గారు, ఎమర్జెన్సీలో కూడా నిరసన చెప్పిన వాళ్ళందరి మీద ఇదే రకమైన దాడి జరిగింది. వీళ్ళు ప్రభుత్వాలకు వ్యతిరేకం, వీళ్ళు ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు, మా పాలనను సహించలేక. ఇది పాలక వర్గాలు ఎప్పుడు మాట్లాడే మాటలు, కొత్త ఏం లేదు. ఎదుటోడు ఎవరైతే నిరసన చెబుతారో, ఎవరైతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో దానికి జరుగుతున్న దానికి వ్యతిరేకత చెప్తారో వాళ్ళ మీద ఏదో ఒక బ్రాండ్ వేయాలి, లేబుల్ వేయాలి, లేకపోతే మన సపోర్ట్ అట్లా చేసుకుంటాం. అట్లా వేయడం తప్ప అందులో వాస్తవాలు ఏం లేవు. ఇప్పుడు ఎక్కడికక్కడ ఆ రోజు సపోర్ట్ చేసి ఆ ప్రచారంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఈరోజు అవార్డులు వెనక్కిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో పాల్గొన్న వాళ్ళు కూడా ఒక రకమైన వాతావరణం సమాజంలో కవులు కళాకారులకి భద్రత కల్పిస్తున్నాం అనే ఒక విశ్వాసాన్ని కల్పించలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఒక లౌకిక దేశంలో భారత రాజ్యాంగం చెప్పిన విలువల్ని నిలపలేని పరిస్థితి ఉంది కాబట్టి అది వచ్చింది. ఆ రకమైన నిరసన ఇంతమందిలో వచ్చినప్పుడు ఇదేదో కుట్ర ఏదో అని ఒక భాగం కొట్టేసి పడేస్తే రేపు పొద్దున వచ్చేదానికి జనాదేశం అని ఇట్లా పోయిన వాళ్ళందరూ అట్టనే ఇందిరాగాంధీ గారు కూడా ఎమర్జెన్సీ పీరియడ్లో గిట్టనే అని ఇట్లా వాదించిన వాళ్ళు అందరూ ఎక్కడికి పోతున్నారో అర్థమవుతుంది. ఒక నియంతృత్వ ధోరణి ఏ రోజు సమాజంలో మంచిది కాదు. అది ఒక నిరసన వచ్చినప్పుడు దాంట్లో ఉండే వాస్తవాన్ని చూసుకోవాలి. రెండోది, ఇంతకుముందు ఇంకో మాట చెప్పారు ఇక్కడ సార్, భారతీయ సంస్కృతి ఇది 1000 ఏళ్ల నుంచి ఘర్షణ అంటే వారు చెప్పదలుచుకుంది ఏంటంటే ముస్లింలకు హిందువులకు మధ్య ఒక ఘర్షణ ఉంది, 1000 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. దీంట్లో మీరు ఏదో ఇంకేముంది, ఎవరైతే ఒకే మతం కావాలంటున్నారో వాళ్ళకి అన్ని మతాలు ఉండాలనే వాళ్ళకి ఎవరు ఆ ఒకే మతం కాదు. ఓకే, జిహాదీలకి వీళ్ళకి మధ్య జరుగుతా ఉంది, మీరు ఆ పక్షమో ఈ పక్షమో తేల్చుకోండి అంటున్నారు. ఆ పక్షం ఈ పక్షం లేదు ఇక్కడ. ముస్లింలో 95% ప్రజల వ్యతిరేకిస్తున్నారు. అది నేను చెప్పదలుచుకుంది. ఈ దేశంలో ఏ మతంలో ఉన్న వాళ్ళైనా మత భావాల్ని ఈరోజు పాలకులు ఎంత రెచ్చగొట్టినా, అది ఎవరు ఏ రాజకీయ పార్టీ మత భావాల్ని మతోన్మాదాన్ని రెచ్చగొట్టినా ఎక్కువ భాగం ప్రజలు శాంతి, భారత రాజ్యాంగం ఇచ్చిన లౌకిక విలువలకే కట్టుబడి ఉన్నారు. అయితే ఈ దేశంలో ఆవేశంలో నేను అదే అంటున్నా, 1-2 కాదు. ఈ దేశంలో మతం పేరుతో, సంస్కృతి పేరుతో, సాంప్రదాయం పేరుతో అణచివేత ఎప్పుడైతే జరిగిందో అక్కడి నుంచి ఇది జరుగుతా ఉంది. ఇప్పటిదాకా మాట్లాడిన మన గోవు ఎప్పుడు పవిత్రమైంది? ఒక్క నిమిషం, ఇప్పటిదాకా నేను మళ్ళీ చెప్తాను, పట్టించినప్పుడే నేను వస్తున్న గోవు యొక్క పవిత్రత గురించి చర్చని నేను అడుగుతున్నా. సిక్కులు 3500 మంది మీద సామూహికంగా దాడి జరిగింది. ముజఫర్ నగర్ లో ఏం జరిగింది? చర్చని ఆ వైపు తీసుకుపోతే నేను ఇక్కడ చర్చించడానికి రాలేదు. అసహనం మీద చర్చ కోసం వారు ఈ దేశంలో లౌకికవాదం మీద దాడి జరిగింది అన్నారు, ఒక మతం మీద దాడి జరిగింది అన్నారు. నేను అడిగిన ఈ 3 సంఘటనలలో దబోల్కర్ మీద జరిగింది, హిందువుల మీద దాడిగానే చూడాల్సి వస్తుంది. ఇంకా మీరు చెప్పిన కల్బర్గి కూడా హిందువే అవుతాడు అక్కడ. ఇది ఇష్యూ అది కాదు, అక్కడ మతం మీద కాదు. మతం మీద జరిగిన దాడి అంటే 84లో జరిగింది ఒక వర్గం మీద జరిగినటువంటి దాడి, 3500 మంది ఊచకోత. ముజఫర్ నగర్ లో జరిగింది ఒక మతం మీద ఒక వర్గం మీద జరిగింది. బాగల్పూర్ లో జరిగింది అది. ఆ రోజు స్పందించిన వాళ్ళు ఒక హత్య కంటే ఏం జరిగింది? లౌకికవాదం మీద దాడి ఏం జరిగింది చెప్పండి. హైదరాబాద్ లుంబిని పార్క్ లో జరిగిన రోజు ఎందుకు మాట్లాడలేదు? వింటున్నాం సార్, గోకుల్ చాట్ లో మనం మాట్లాడలేదా? మీడియా మన అందరం పోలేదా? గోకుల్ చాట్ లో తస్లీమా నస్రీన్ హైదరాబాద్ తీసుకొచ్చింది మీరా? ఎవరు నేషనలిస్టులు తీసుకొచ్చారు, హేతువాదులు తీసుకొచ్చారు. ఆమెకు అండగా నిలబడ్డాం. ఆమె మీద దెబ్బ పడకుండా మాకు దెబ్బలు తగిలినా, మా ఇన్నయ్యకి దెబ్బలు తగిలినా అక్కడి నుంచి తీసుకొచ్చి హేతువాద సంఘం జన విజ్ఞాన వేదిక ఏర్పాటు చేసి కేసులు పెట్టి ఆమెను రక్షించడానికి తీసుకెళ్ళినాం. ప్రాణాలకు తెగించి కాపాడిన ఎవరున్నారు? ఎక్కడున్నారు? ఆ రోజు ఇట్లొద్దు, నేను అరుస్తే ఇట్లాంటి చాలా మాట్లాడతా. రఘునందన్ గారు, ఇది రాజకీయ డిబేట్ కాదు. మీరు రాజకీయ నాయకుల్లాగా మిగతా పార్టీలాగా కోట్లాడడానికి ఇంతసేపు ఎందుకు అట్లా ఎగురుతున్నారు? కావచ్చు, వ్యవస్థ లేదనట్లే అట్లా
రాజకీయ నాయకుడు లేకపోతే ఈ వ్యవస్థ లేదు, రాజకీయ డెమోక్రసీకి అర్థం లేదు. ఒక్క నిమిషం. అరే నువ్వు ఓటు వేయకపోతే దుప్పటి కప్పుకొని పడుకుంటే నువ్వు ఈ జనాభా లెక్కలలో లేనోనివి. నన్ను గౌరవించలేదు, నువ్వే మేధావి. పొలిటికల్ లీడర్స్ లేకపోతే ఈ దేశం లేదు. ఎక్కువ ఫీల్ కావద్దు. మేధావి అయితే క్లాస్ రూమ్ లో పాఠం చెప్పుకో. మాట్లాడద్దు. నీకంటే ఎక్కువ నేను అరవగలుగుతాను. ఇలాంటి 100 మంది నేను నోరు ముగించగలుగుతాను. ఐ నో మై కెపాసిటీ. నాకు తెలిసిన రాజకీయ నాయకులు మేధావులు వీళ్ళు కాదు మేధావులు. నేను చాలా మేధావులు ఉన్నాం. నాకు తెలుసు రాజ్యాంగం. వాళ్ళు రాజ్యాంగం చదువుకోలేదు వాళ్ళు. రఘునందన్ గారు అరే రాజకీయ నాయకులు కించపరుస్తూ రాజకీయ చర్చ రాకపోండి. మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళు రాజకీయ నాయకులు కించపరచండి. రాజకీయ నాయకులు లేకపోతే డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అర్థం తెలుసుకోమని చెప్పండి ఫస్ట్. ఒకటి నేను ఇక్కడ రాజకీయ నాయకులు కించపరచలేదు. మొదటిది, నేను ఎంతసేపు మీరు అని మాట్లాడాను, మీరే నువ్వు అన్నారు. నేను ఇక్కడ అర్థమవుతుంది జనాన్ని చూసేవాళ్ళు. చాలా అర్థమవుతుంది. పర్లేదు నువ్వు అన్నారు. నేను అదే చెప్తున్నా, ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకులకి ఖచ్చితమైన విలువ ఉంటది. కానీ నేను ఇక్కడ చెప్పింది అట్లాంటి చర్చల్లో లాగినట్టు ఒకరినొకరు తిట్టుకుంటే ఇక్కడ ఉపయోగం లేదు. మీరు అంత గట్టిగా మాట్లాడారు. ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరి అభిప్రాయాలు వారివి. భారత రాజ్యాంగం అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ, అందరికీ మాట్లాడే హక్కు, కానీ పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.